తొట్టంబేడు మండలంలోని రామచంద్రాపురం, కొత్తకంటిగ, లక్ష్మీపురం గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి బత్తైనాడు ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు ఆదివారం పర్యటించారు. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం పేరును జీ పేరుగా కేంద్రం మార్చడాన్ని వారు తప్పుపట్టారు. అంతేకాకుండా ఈ పథకంలో కేంద్రం తమ వాటా నిధులను 90% నుంచి 60% తగ్గించడంపై వారు మండిపడ్డారు. ఉపాధి హామీ పథకం ఉంది కదా, మీరందరూ కూడా టీవీలు చూస్తూనే ఉంటారు. టీవీల్లో కూడా భారతీయ జనతా పార్టీ అంటే మోడీ గారి ప్రభుత్వం ఏం చేస్తుందంటే, గాంధీ గారు గ్రామీణ జాతీయ పథకం ఇది. దాన్ని ఏం చేశారంటే సోనియా గాంధీ గారు, అప్పుడున్నటువంటి మన్మోహన్ గారు ఇద్దరు కూడా ఒక చట్టం ఏర్పాటు చేసి యూపీఏ అంటే యునైటెడ్ ఫ్రంట్ లాగా అందరూ దాంట్లో ఉంటూ చేసి ఉపాధి హామీ పథకాన్ని రూపొందించారు. అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంటు 90% ఇవ్వాలా, స్టేట్ గవర్నమెంటు 10% భరించాలి. కానీ మోడీ గారు ఏం చేశారంటే పెద్ద పెద్ద మహారాజులు, రాజాతి రాజులకి అంటే కార్పొరేట్ సంస్థలు, మీరు చదువుకున్న వాళ్ళు మీకు కూడా తెలిసే ఉంటుంది, ఆ కార్పొరేట్ సంస్థలకి దాదాపు 14.5 లక్షల రూపాయలు వెచ్చించి పేదవాళ్ళు నోట్లు కొడతానే ఉన్నాం. ఇదిగో చేస్తాను, అది చేస్తాను. ఈ ఉపాధి హామీ పథకం దేశం మొత్తం మీద కూడా జరుగుతూ ఉంది. దానివల్ల ఏమిటంటే పేద బడుగు బలహీన వర్గాలు మీలాంటి వాళ్ళు అందరికీ కూడా ఉపాధి హామీగానే ఉంది. దానికి చట్టబద్ధత ఇచ్చారు, దాన్ని ఎవరు మాపలేరు. అయినా సరే ఇతను వచ్చిన తర్వాత మోడీ గారు దానికి ఇంకో పేరు పెట్టాడు, జీ రామ్జీ అని పెట్టేసి ప్రతిపక్షాలన్నీ కూడా ఏకంగా వ్యతిరేకిస్తే కూడా అక్కడ అసెంబ్లీలో అంటే పార్లమెంట్లో చట్టాన్ని తీసుకొని రావటం జరిగింది. తీసుకొని వచ్చేదే కాదు, రాష్ట్రపతి దగ్గర ఇమ్మీడియట్గా ముద్ర కూడా ఇచ్చేసాడు. అంటే పేదల బడుగు బలహీన వర్గాల కోసం అతనికి ఎలాంటి అభిమానం లేదు. ఊరికే మాటల్లో చూపెడతాడు, చేతల్లో మాత్రం శూన్యం. కాబట్టి మేము చెప్పేది ఏమిటంటే ప్రత్యేక ఈ ఉపాధి పథకాన్ని మనం అంతా కూడా ఎడ్యుకేట్ చేయాలా. రాబోయే రోజుల్లో నేను ఒక చిన్న ప్రోగ్రాం పెడతాను, మీరంతా కూడా రండి, నిరసన తెలియజేద్దాం, ర్యాలీ చేద్దాం. దీన్ని మోడీ గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని విరమించుకోవాలని కోరుకుంటున్నాం. కాబట్టి మీరందరూ కూడా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.